నమస్తే నేను మీ షాడో శంకర్ని. రోజు రోజుకు రాజకీయాలు చాలా విభిన్నంగా తయారవుతున్నాయి. ప్రజా పరిపాలనలో ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులు ఏంటంటే మొత్తం తన సొయి మర్చిపోయి, తన హోదా హోదా మర్చిపోయి, తన నేను ఎమ్మెల్యేని అనేది మర్చిపోయి కూడా కొంతమంది ఏంటంటే దాని ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. అసలు వాళ్ళు ప్రజలు మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు, దేనికోసం ఎన్నుకుంటారు, నేను చేయవలసిన పని ఏంది, ఒక వ్యక్తిని కాదని నన్నే కావాలని ఎందుకు ఎమ్మెల్యేగా నియమించుకున్నాడు అనేది అది సోయి మర్చిపోయి తన సొంత లాభాల కోసమే, తన సొంత ప్రయోజనాల కోసమే, తన సొంత ప్రేమ కోసమే, నేనున్నా ఇంకా బతికే ఉన్నా అనే ప్రేమ కోసమే పనిచేస్తున్నారు కొంతమంది ఉన్నారు. అందులో మన రాజగోపాల్ రెడ్డి ఒకరు. బాగా వినిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, రాజగోపాల్ రెడ్డికి ఒక మంచి పేరు ఉంది నియోజకవర్గంలో. సరే, ఆయన ఎంతవరకు పనిచేస్తున్నాడా ఏందనేది అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఒక ప్రజల యొక్క అభిప్రాయం అది. రాజగోపాల్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు, ఓకే, సంతోషం, మీరు బాగా పనిచేస్తున్నారు, అయిపోయింది. కానీ మీ రాజకీయాలు ఎవరి మీద చేయాలి, ఎవరి కోసం చేయాలి? మీ స్థాయి తగ్గట్టు చేయాలి కదా. రాజగోపాల్ రెడ్డి అంటే అయిపోయిగా మీరు మన తెలంగాణలో ఒక నల్గొండలో మీ చేతుల కోమటిరెడ్డి బ్రదర్స్ దగ్గర ఉందనేది సరే, ఉంచుకోండి, సంతోషం. ప్రజలకు మీరు అందుబాటులో ఉన్న రోజులు మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటారు. ఒకవేళ మీరు మంచి పని చేస్తే మాలాంటి మీడియా చూపిస్తూనే ఉంటుంది. మీరు ప్రజల కోరికనే కదా మేము చెప్పేది. ప్రజలకు మంచి చేస్తే అది మంచి అని చూపిస్తాం, చెడు చేస్తాం. కానీ నీ యుద్ధం ఎవరి వైపు? నీ నియోజకవర్గం బాగుపరుచుకుంటావా, లేకపోతే అన్ని ఎప్పుడు న్యూస్లలో ఎక్కడం, న్యూస్లలో కనబడడానికి నా ఎమ్మెల్యే అయినవా ఏమన్నా అనేది ప్రజల ఒక అభిప్రాయం. అయితే రాజగోపాల్ రెడ్డికి ఒక సూటి ప్రశ్న. నీకు నువ్వు రెడ్డి స్థాయిలో ఉండి నువ్వు అంత పెద్ద నాయకుడివి, ఒక దమ్ము ధైర్యం ఉన్న నాయకుడివి అని అనుకుంటారు ప్రజలు. అయితే నీ పోరాటం ఎవరి మీద చేయాలి చెప్పు? జర నీ పేడ ఆర్టిస్టులు ఉండరు కదా కొంతమంది, వాళ్ళు ఆపు. ఎందుకు అంతగానో దుమారా లేపుతున్నావు ఆ తుంగతుర్తిలో? అసలుగా ఇక నీకు ఎవరు లేదు, న్యూసే లేదు. నాకు దగ్గ మొగోడు ఉందంటే ఆ సామెలే అన్నట్టుగా తిప్పిస్తున్నావు జనాలు. ఎందుకే? నీకు ఒక మంచి ఇమేజ్ ఉన్నది, దాన్ని కాపాడుకో. జనాలు అనుకుంటున్నారు నీ పేడ ఆర్టిస్టులు చూపిస్తారు కదా, అదే నిజం అనుకుంటున్నావు. కానీ బయట తూతు అని తిట్టుకుంటారు. ఈ రాజకీయం చేస్తానికి వచ్చినా ఏందే? ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కదా, ఎందుకు ఇంత ప్రచారం చేసుకుంటారు? ఇట ప్రచారం చేసుకోవడం వల్ల నెక్స్ట్ కొన్ని అవకాశం వస్తుంది కదా. మళ్ళీ ప్రభుత్వం ఏర్పరచాలంటే నీకు ఒకడు ఎమ్మెల్యే ఉండాలి కదా. నీకు కాంగ్రెస్ పార్టీని అక్కడ మొత్తం డస్ట్ పట్టిస్తారు. మీరు అనుకుంటున్నారు అక్కడ సామెల్ని డ్యామేజ్ చేస్తున్నా అనుకుంటున్నారేమో. కాదు, అక్కడ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. దాన్ని మొత్తం ఒక గ్రాఫ్ మొత్తం పడిపోయేటట్టు ప్రయత్నం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. అది కాంగ్రెస్ సోదరులు, కాంగ్రెస్ అధిష్టానం గమనించాలి. అవి ఆపించండి, ఆయనతో అవి ఆపియండి, దృష్ట ప్రచారం ఆపించుకోండి. నీకేం దమ్ము ధైర్యం ఉంటే నీ అధిష్టానంతో కొట్లాడుకు, నీ దగ్గరతో కొట్లాడు. నీ అంత స్థాయిగా ఉన్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి అంటావుగా. రేవంత్ రెడ్డి పోరాడేమంటే నీకు ఒకవేళ మంత్రి పది రావాలి, నేను మంత్రిని కావాలని కోరిక నీకుంటే ఓకే. మేము గతంలో కూడా చెప్పినాం, మునుగోడు నువ్వే కాదు ఎవరు వచ్చినా మునుగోడులో జర వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి కొంచెం అది ఒక మినిస్టర్ అనేటోడు ఉంటే కొంచెం నిధులు ఎక్కువ వస్తాయి, కొంచెం ప్రజలకు అందుబాటులో ఉంటాయి కదా అని చెప్పేసి డెవలప్ కావాలనుకుంటారు, కోరుకుంటారు. అది 100% వాస్తవం. అక్కడ ప్రయత్నం చేసుకో. కానీ ఈ చిల్లర రాజకీయాలు చేయకండి, మీకున్న ఒక ఇమేజ్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే మీకు అనుకుంటున్నారు ఏదో న్యాయమంటే 10 మంది తిరిగి చేయగానే అంత మొత్తం అందరు న్యాయమంటే ఉంటారు అనుకోవద్దు ఎప్పటికైనా. అది కరెక్ట్ కాదు. మరి ఎందుకు మీరు ఇంత ఇదెందుకో? మొన్న ఎలిమినార్లో ఒక చిన్న ఇష్యూ జరిగింది. శివశరణ్ రెడ్డికి ఈశ్వరమ్మ యాదవ్ జరిగింది. ఒక 2 రోజులు ఉన్నది, మన అధిష్టానం ఇన్వాల్వ్ చేసుకుంటాను చర్చలు పొరపాటు అయిపోయింది, మనకు అయిపోయింది. మరి మీకెందుకు అంత ఇదెందుకే మీకు ఇద్దరు? ఇక్కడ రాజగోపాల్ రెడ్డి, సామెల్, అసలు ఇద్దరు ఏ పార్టీ ఎమ్మెల్యేలు? ఈ ప్రభుత్వానికి అవసరం ఉన్న వ్యక్తులేనా? అసలు ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సిన వాళ్ళేనా అనేది అధిష్టానం కూడా ఎందుకు గమనిస్తలేకపోతుంది? ఎందుకంటే దృష్ట ప్రచారం చేస్తుంది. మరి ఎందుకు మీరు ఇంత అనుకుంటారు? మీరు నేను సామెల్ డ్యామేజ్ చేస్తాను, కానీ సామెల్ డ్యామేజ్ కాదు. మీరు రాజగోపాల్ రెడ్డి, నీ స్థాయి
ఒక ఎస్సీ వాళ్ళు నీ స్థాయి మీద నీ చేసేంత రాజకీయాలు చేయగలుగుతారా ఎస్సీ వాళ్ళు? గీన మీద నాడా నీ పోటీ? ఏదో ఉద్యోగం చేసి ఏదో అవకాశం వచ్చింది, ఎమ్మెల్యే అయ్యాడు, సంతోషం. ఏ సామాజిక వర్గానికైతే నువ్వు సేవ చేస్తావు అందులో ఈయన కనుక్కోరాదు. మొత్తము నువ్వు మునుగోడు మొత్తం అందరి ప్రజలను ఆదుకుంటా చెప్పిస్తున్నావు కదా, మరి ఈయన కూడా ఆదుకున్నాను చెప్పినావు కదా. ఆదుకున్నాను కాపాడుకునేది తెలియబోయి విమర్శిస్తున్నావు అంటే రేపు నువ్వు మునుగోడు ప్రజలకు చేసిన సేవలన్నీ రేపు నీకైనా వ్యతిరేకత రేపు ఇదే మాట మాట్లాడు కదా. వాళ్ళు లంగలు దొంగలు వీళ్ళకి సాయం చేసినా కానీ నీతి లేదని చెప్పేసి ఇదే మాట చెప్పుకొస్తావు కదా. ప్రజలను గమనించండి, ఇటువంటి దృశ్య ప్రచారం చేసే రాజగోపాల్ రెడ్డి రేపు మిమ్మల్ని అనడానికి గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ఆయన ఏదో కొంతమంది పేడాసిస్టులు పెట్టి కొంతమంది ఛానళ్ళు పంపించి ఇక ఓ సామెల మీద పెడతాడు. ఇక సామెలు అంటే నాకు అంటే దీన్ని బట్టి ఏం కదా, సామెలు చూస్తే ఆయనకు భయం అవుతున్నట్టే. ఎందుకంటే ఎప్పుడైనా నిజానికే కదా భయపడేది ఎవడైనా. అబద్ధం ఎప్పుడైనా దేశాన్ని సంచరిస్తుంటుంది, అది మొత్తం మన తెలంగాణ మొత్తం తిరుగుతూ ఉంటుంది. కానీ నిజం ఎప్పుడైనా బయటికి రాదు. నిజం ఎప్పుడైతే మనకు ఎదురు పడుతుందో, ఎప్పుడైతే ఎదురుపడి మనం నిలుస్తుందో అప్పుడే భయం పుడుతుంది. అదే భయం రాజగోపాల్ రెడ్డి పుట్టిందని తుంగతుర్తి ప్రజలు అనుకుంటున్నారు. మీరు చూపించే కొంతమంది కాదు, ప్రజలు మొత్తం సర్వే చేయండి. మా దగ్గర కూడా మొత్తం ఫుల్ రిపోర్ట్ ఉన్నది, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు ఇద్దరు. మీ గురించి మేము మాట్లాడి ఏదో చేయవలసిన అవసరం మాకు లేదనిపించింది. అందుకనే ఎందుకంటే మిమ్మల్ని ప్రచారం చేయడమే. అక్కడ మేము ప్రచార కార్యకర్తలం ఏమన్నా రాజగోపాల్ రెడ్డి ఎట్టుంటాడు, సామెల్ ఎట్టుంటాడు అని మైక్ పెట్టడానికి అందరూ నీ లెక్క పేడాషిట్ లెక్క ఉంటారు అంటారు. నువ్వు మంచి చేస్తే మంచి చూపుతావు. నువ్వు కాదు, నీ స్థానంలో ఏ ఎమ్మెల్యే తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే మంచి పని చేస్తే చూపిస్తాం. అది మా బాధ్యత, చేయవలసిన బాధ్యత మీది. అది సోయి మర్చిపోయి ఏమో ఇష్టం వచ్చే ప్రచారాలు చేసుకుంటున్నావు అంటే ఆల్రెడీ నువ్వు నైతికంగా నువ్వు ఓడిపోయినట్టే. అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గం మీద నువ్వు పోరాటం చేస్తున్నావు అంటే నువ్వు నైతికంగా ఓడిపోయినట్టే. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, ఈయన సామాజిక వర్గం గమనిస్తున్నారు. ఆయన అనుకుంటాడు నేను ఇంత మాట నడిపించినా ఏమిచ్చినా ఒక దళిత సామాజిక వర్గం ఎస్సీకి సంబంధించిన వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేరంటే వాళ్ళు ఆల్రెడీ అనుకుంటున్నారు. మేము తెచ్చిన రిపోర్ట్ కూడా చాలా మందికి ఫోన్ చేసి కనుక్కున్నాం. ఆల్రెడీ ఆయన ఓడిపోయాడు. ఆయన మా సామెల ముందర ఓడిపోయాడు, మా ఎస్సీ సామాజిక వర్గం ముందు ఓడిపోయాడు. అంతమంది ఇప్పుడు అంతమంది ఎమ్మెల్యే నల్గొండ అంతమంది ఎమ్మెల్యేలు వదిలిపెట్టి మా ఇద్దరు ఏమంటారంటే ఆల్రెడీ మేము ఆయనకన్నా మేము ఎక్కువ గెలుచున్నాడు. వేముల వీరేశంకు 70,000 మెజార్టీ వచ్చింది, మన సామెలకు 52,000 మెజార్టీ వచ్చింది. అప్పుడే మేము గెలిచినాం ప్రజల. మా గెలుపుని జీర్ణించుకోలేకనే మా మీద పోరాటం చేస్తున్నాం. కనీసం మా ఎస్సీ వాళ్ళ మీదనే పోరాటం చేస్తున్నట్టే ఆయన నైతికంగా ఓడిపోయాటే అంటారు. మరి ఇప్పటికైనా ఆపుకోండి ఆ ప్రచారాలు. ప్రజల కోసం పనిచేయడం అలవాటు చేసుకోండి, ప్రజల కోసం బతకడం నేర్చుకోండి. ఏ ప్రజల కోసం హామీ ఇచ్చి నువ్వు అధికారంలోకి వచ్చినావో అది చేయ. నువ్వు అనుకుంటాడు ఏదో కొన్ని నేను సేవా కార్యక్రమం చేయంగానే ప్రజలు నన్ను గౌరవిస్తాను. సేవలు కాదు, నీది నీ హిస్టరీ మొత్తం మా దగ్గర ఉన్నది. మొత్తం అన్ని పేపర్లు మా దగ్గర ఉన్నాయి. ఇది మొత్తం నువ్వు ఎక్కడికి డబ్బులు ఇచ్చి ఎక్కడికైనా సేవ చేస్తావు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నిధులే లేవన్నావు, నీ శాఖ నుంచి తీసి పెట్టే అంటే లేదు. నీ సొంత నిధులు అన్నావు. నీ సొంత నిధులు ఎక్కడికి వస్తున్నాయి నీకు? సొంత నిధులు ఎక్కడికి వస్తున్నాయి నీకు? నీ కంపెనీలు ఉన్నాయి, ఓకే, నీ బిజినెస్ ఉంది. ఏ బిజినెస్ మ్యాన్ కూడా ప్రజలను గమనించండి. ఎవడన్నా ఫ్రీగా ఈ రోజులలో చాలా ఆపించడానికి ఆలోచిస్తుండో నువ్వు ఫ్రీగా లక్షలు ఇస్తున్నావు ఒకటి అంతడా? సరే చేస్తున్నావు, అది ఎక్కడికేం చేస్తున్నావు? సుశీల ఫౌండేషన్ రుచి చేస్తున్నావు. ఆ సుశీల ఫౌండేషన్ ఫండ్ ఎక్కడికి వస్తుంది అది చెప్తున్నావు ప్రజలకు. నీలా కూడా మునుగోడులో చాలా మంది సేవలు చేస్తున్నారు. సరే వాళ్ళు రాజకీయాల కోసం చేస్తున్నారు, దేనికోసం సేవలు చేస్తున్నారు. వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తాం మేము. నీ ఒక్కనే సేవ కాదు, నీకు ఎమ్మెల్యే వస్తే సేవ కాదు. ఎమ్మెల్యే మన పదవిని అడ్డం పెట్టుకొని చేస్తున్నావు ఎప్పుడు ప్రజల లేదు ఉండాలి. ఆ సుశీల ఫౌండేషన్కి ఎట్ట పైసలు వస్తున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి, ఆ పైసలు ఎట్ట ఖర్చు పెడుతున్నావు అనేది అన్నీ తీస్తాం, అన్నీ బయట పెట్టే ప్రయత్నం చేస్తాం మేము. ఆపాలి నీ రాజకీయాలు ఆపాలి. ప్రజల కోసం పనిచేయడం నేర్చుకో. నువ్వు ప్రజల కోసం పనిచేస్తే నీవే నీ ఎంట ఉంటాం, బరాబర్ ఉంటాం. మన ఎమ్మెల్యే మంచోడు, కొన్ని పనులు చేస్తున్నాడు, గత ప్రభుత్వమే కానీ గత ఎమ్మెల్యేగా చేయలేకపోయిన పని చేస్తున్నాడని చెప్తాం మేము.
ఇప్పటి వరకు నువ్వు నియోజకవర్గంలో ఏమైనా పని చేసింది ఒకటి చెప్పు, అది ప్రెస్ మీట్ పెట్టు. అది నిజమైన రాజకీయం అంటారు. ఐసోయి మర్చి నువ్వు ఏవేవో చేస్తున్నావు, మొత్తం ఇస్తాను తెలుసా. నువ్వు ఇట్లనే ఇవి ఆపకపోతే నువ్వు ప్రజల కోసం అనుకున్నవాడు పేద ప్రజల కోసం పనిచేయి. నువ్వు ప్రజల కోసం కొంచెం సేవ చేస్తున్నావు, ఆ సేవ అనేది నీ ట్రస్ట్ నుంచి నడుస్తుంది. అది బాధ్యత. నీ కంపెనీలో సిఆర్ఎఫ్ ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్ని కంపల్సరీ కొంత ప్రజలకు ఖర్చు పెట్టాలి, ఆ ఫండ్ అనేది చూపించుకోవాలి. ఈ ఫౌండేషన్ కూడా కొంత డబ్బు ఖర్చు పెడితేనే నీకు బయట నుంచి వచ్చే ఫండ్ నీకు వస్తుంది. అది ప్రజలకు తెలియదు. నువ్వు ఇట్లా నేనే ఇంకా దళితుల మీదనే పడి, నువ్వు ఇంకా ఇంకో ఎమ్మెల్యేల మీద పడి, ఎవడైతే తక్కువలో ఉంటాడో ఆర్థికంగా ఇక్కడ తక్కువ ఉంటాడో వాని మీద చెలాయిస్తా అంటే ఎవరు ఊకోరు. ఏదో కొంతమంది ఉంటుండే కానీ మాలాంటి మీడియా అయితే ఎవరు ఊకోరు. నువ్వు ఇక ఆపకపోతే మాత్రం చూస్తాం. చూసిన తర్వాత మా దగ్గర ఉన్న మొత్తం నీ హిస్టరీ మొత్తం మా దగ్గర ఉన్నది. నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం, గుర్తుపెట్టుకో. నీకున్న ఇన్ని రోజులున్న మంచి పేరుని పోగొట్టుకోవద్దు. అంటే మాకు నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే కొంచెం ఇంతో అంతో సరే ఎక్కడికైనా ఫండ్ తెస్తుండు ఎవరో, కానీ కొంచెం ప్రజలకైతే పేద ప్రజలకు ఆదుకుంటున్నాడు అనే కోణంతో ఉంటాడు. ఇదే కాదు, నీ ఎమ్మెల్యే పదవి అనేది మర్చిపోకు. నీ ఫోటో ఫ్రేమ్ కోసం తిరగకు. నియోజకవర్గంలో ఏం చేసినావు? గవర్నమెంట్ ఇచ్చే పనులు ఏం చేసినావు? స్కూల్ ఎంతవరకు డెవలప్ చేసినావు? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎంతవరకు డెవలప్ చేసినావు? అవి ఒక తేల్చి చెప్పు నువ్వు ఫస్ట్ టైం. నీలా కూడా ముందులో తిరుగుతున్నారు కొంతమంది సేవ చేసుకుంటా. ఇలాగనే నీకు ఇంకా కొంత టైం ఉంది. ఇలాగనే కొనసాగిస్తే మాత్రం నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే బాధ్యత మాదే అవుతుంది. నీ స్థాయి రేవంత్ రెడ్డి, ఆయనతో కొట్లాడు. నీకు మంత్రి పదవి రాకపోతే ఆయన మీద కోపం తీసుకొచ్చి పేదోళ్ళ మీద చూపించి నేను ఇంకా ఉన్నా, మార్కెట్లో ఇంకా ఉన్నా అని చెప్పేసి వీడియోలలో ఇచ్చేసుకోకు. నువ్వు వాళ్ళతో డబ్బులు ఇచ్చి పేడ ఆర్టిస్టులు పెట్టి నేను రాజగోపాల్ రెడ్డి గొప్ప అని చెప్పించుకున్నంత మాత్రాన నువ్వే గొప్పని కావు. ప్రజలు నిర్ణయించే టైం వస్తుంది.